Hi dear students, welcome to IICE YouTube channel. If you like this video, please press like button and do subscribe with the IICE YouTube channel. Dear students, today's topic is TS Constable Grant Test number 11 Reasoning Part Explanation. Problem number 48 to 53. మనకి ప్రాబ్లమ్ లెటర్ సిరీస్ గురించి మాట్లాడుతుందమ్మా. నువ్వు క్లియర్గా చూస్తే 48 1లో ఆల్టర్నేట్స్ ఆర్ ఆల్ఫాబెట్స్, ఆల్టర్నేట్స్ ఆర్ రివర్స్ ఆల్ఫాబెట్స్ లో ఉన్నాయి. చూడు, జాగ్రత్తగా చూడమా. సెట్ 3 లెటర్స్ లా స్ప్లిట్ చేసుకుంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్, సెకండ్ ఆల్టర్నేటివ్, థర్డ్ ఆల్టర్నేటివ్ కదా. వాటిని క్లియర్గా చూడమా. RSTUVWXYZ, RSTUVWXYZ. అంటే ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ సిరీస్ కూడా దీనికంటే 3 లెటర్స్ బిఫోర్ నా ఓ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడమా, 18 నుంచి 3 తీసేసాయి, 15 లెటర్ అంటే ఓ నుంచి స్టార్ట్ అవుతుంది. OPQ RST, OPQ RST UVW XYZ. సరిపోయిందా? ఇది చూడు, ABC DEF GHI, డాష్ పక్కన డాష్ ఇచ్చారనుకో JKL ఉంటుంది. వాడు ఇవ్వాల, వింటే JKL ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి మా? OPQ. And my answer is option B. Only is the right answer for 48th question. Next ma 49. Ma 1/3, 5/6, 4/3, 11/6. మా 3 6 3 6 3 1 5 4. బాగోదు, చాలా బాగోదు, చాలా బాగా. సో అలా కాకుండా మా 1/3 కాస్త 5/6 అయింది కదా. నేను 1/3కి 1/2ని కూడుతున్నానమ్మా, అంటే 0.5 యాడ్ చేస్తున్నానమ్మా. సో దట్ నాకు ఎల్సిఎం ఎంత? 3 2s are 6, 3 2s are 6, 2 1s are 2, plus 2 3s are 6, 3 1s are 3. That is equal to 5/6. ఇది సరేనా? తర్వాత మా సేమ్ 5/6కి అగైన్ వాడు 1/2 యాడ్ చేశాడమ్మా. 6 2 ఎల్సిఎం ఎంత? 6. 6 1s are 6, 1 5 5, plus 2 3s are 6, 3 1s are 3. That is equal to 8/6. అంటే 2 4s 2 3s, that is equal to 4/3. ఇది సరిపోయిందా? అదే 4/3కి 1/2 మనం యాడ్ చేస్తే 3 2s are 6, LCM is 6, 3 2s 2 4s are 8, plus 2 3s 6, 3 1s are 3. That is equal to 11/6. ఇదిగో సరిపోయిందా? అంటే నువ్వు నెక్స్ట్ ఏం చేయాలా? అదే 11/6కి 1/2 యాడ్ చేయాలా. చేస్తే LCM 6 11, 6 1s are 6, 1 11s 11, plus 2 3s are 6, 3 1s are 3. That is equal to 14/6. 2 7s 2 3s, that is equal to 7/3 is my answer. మా 7/3 ఉందా? ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అంటే వాడు ఏం చేస్తున్నాడమ్మా, ఈచ్ ఫ్రాక్షన్కి 1/2ని జత చేసుకుంటూ వెళ్తున్నాడు, అడిషనల్గా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ మా 50th one, 1 3 7 13 21. అమ్మా నీకు నెంబర్ సిరీస్ చేసేటప్పుడు నీకు ఒకటే మాట చెప్తానమ్మా. సో డిఫరెన్సెస్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఇస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ అని అడుగుతాను నిన్ను. డిఫరెన్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఏముందా, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉందా అని అడుగుతాను నేను. ఏం చెప్తావు? నార్మల్ డిఫరెన్స్ అని చెప్తావు. కొంచెం కొంచెం ఉంది కాబట్టి ఎంతమ్మా? +2 +4 +6 +7. వాట్ నెక్స్ట్? అమ్మా 2 4 5 6 ఉంటే బాగుండేది, కానీ 2 4 ఏందో అసలు లేదు కదా. సో డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ చూద్దామా. మా డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ చూద్దామా. క్షమించాలి 13కి 21 డిఫరెన్స్ 8 కదా. క్షమించాలి, 7 + 1 8 అండి. ఆ తర్వాత 2 4 6 8 ఈవెన్ నంబర్స్. సో ఆఫ్టర్ 8 నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 10 కదమ్మా. 21 + 10, that is equal to 31 is my answer. And my answer is option C. Only is the right answer for 50th question.
నెక్స్ట్ మా 51. మా 51st క్వశ్చన్ మనకి కంప్లీట్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఆ లెటర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చే వాటిని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందమ్మా. ఒక్కసారి దీన్ని నువ్వు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మొత్తం 20 ఉన్నాయి. ఎలిమెంట్స్ ఏమో 20 ఉన్నాయి, లెటర్స్ ఏమో ఏబిసి అనే 3 లెటర్స్ ఉన్నాయి. అంటే 20 ఫ్యాక్టర్స్ ఏంటి మా మినిమం 3 ఉండాలి. 3తో పోదు కదా. 4 5s 5 4s 10 2s కదా అమ్మా. 4 లెటర్స్ లో స్ప్లిట్ చేశాను అనుకో, అప్పుడు ఎలా వస్తుంది చెప్పుమా. ఏ డాష్ సిసి. ఇప్పుడు దాని కిందనే మళ్ళా డాష్ బిఏబి. ఒక లెటర్ కింద ఇంకో లెటర్ రాకూడదుగా. పోనీ ఇదే సీక్వెన్స్ నెక్స్ట్ ఏమైనా కంటిన్యూ అవుతుందో చూద్దామమ్మా. సో డాష్ బిఏబి తర్వాత నెక్స్ట్ 4 డాష్ సిఏబి. సేమ్ ఉందా? లేదు. డాష్ సిఏబి తర్వాత డాష్ బి సి డాష్ ఏబి ఏబి. అమ్మా నాకు ఒకసారి చూడు, ఇక్కడ డాష్ బి ఏబి 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 కనిపిస్తుంది. ఇక్కడ ఏ డాష్ సిసి ఏబిసిసి ఎందుకు అవ్వకూడదు అనిపిస్తుంది. కానీ ఇక మధ్యలో డాష్ సి ఏబి ఏబి అనేది నాకేం అర్థం కాల. సో ఈ సీక్వెన్స్ పనికిరాల, పక్కన పెట్టి కాసేపు పక్కన పెట్టుకుందాం. 5 లెటర్స్ ఉండేది చూస్తే 5 లెటర్స్ ఉన్నది కట్ చేసి చెప్పమ్మా. ఏ డాష్ సిసి డాష్ 1 2 3 4 5 తర్వాత బి డాష్ సి. ఒక లెటర్ కింద వేరొక లెటర్ రాకూడదు. అలా వచ్చింది అంటే లాజిక్ పనికిరాదు. సరే ఇదొక సెట్ అనుకుంటే దాని కింద చూద్దాం మనం ఒకసారి. ఏ బి డాష్ బి ఏబి డాష్ బి సి తర్వాత డాష్ ఏబి ఏబి. సో ఇదేమన్నా సీక్వెన్స్ ఉందా? లేదు, ఆర్డరే లేదు. ఏబి ఏబి కుదరట్లా మా. నాకు ఇది కూడా సెట్ అవ్వలేదు కదా. ఒక లాజిక్ తడుతుందమ్మా. అదేంటో నేను చెప్తాను చూడు. వాడి మొత్తం సెట్స్లో 3 లెటర్స్ ఉన్నాయి కదా ఏబిసి అనేవి. ఇక్కడ ఏ ఉంది డాష్ సి సి డాష్ బి. ఒక్కసారి ఈ సెట్ ఇటు ఆలోచించు. ఏబి డాష్ సిఏబి. నాకెందుకో ఇది చూడగానే డౌట్ వస్తుందమ్మా. డాష్ బిసి డాష్ ఏబి. ఒక్కసారి ఏబిసి సిఏబి అంటే అవే 3 లెటర్స్ షఫుల్ చేయబడి వచ్చినాయి చూడు. ఏబిసి సిఏబి సేమ్ సీక్వెన్సా? ఏబిసి సిఏబి సేమ్ సీక్వెన్స్ చూడమా అన్నిట్లో కూడా. ఏబిసి సిఏబి ఏబిసి సిఏబి ఏబిసి సిఏబి సరిపోయింది. సో ఆ డాష్లో ఏమైంది చూడమా. బిఏసి ఏసి ఉంది మా. బిఏసి ఏసి బిఏసి ఏసి ఎక్కడ ఉంది? సి అనే ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫర్ 51st క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా నెంబర్ సిరీస్ గురించి ఇస్తున్నాడు మనకి. ఈ క్రింది వాణిలో ప్రశ్న గుర్తు స్థానంలో గల దానిని గుర్తించండి. నెంబర్ సిరీస్ మా నెక్స్ట్ వచ్చేదాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏమేమి ఇచ్చినాడంటే 600 125 30 డాష్ 7.2 6.44 ఇచ్చాడు కదా. రైట్ మా. నాకు 600 అనేది 125 అవ్వాలి మా. ఇది అప్రాక్సిమేట్గా 12 5 65 టైమ్స్ ఉంది కదా. ఇటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్తే డివైడెడ్ బై. నేను 600 డివైడెడ్ బై 5 చేశాను అనుకో. 5 12 60 0 120. కానీ నాకు 125 కావాలి. అంటే అడిషనల్గా 5 యాడ్ చేస్తే 120కి 125 అవుతుంది. 125 30 అవుతుంది కదా. మళ్ళీ డివైడ్ బై 5 చేసి చూడమ్మా. సో 125 by 5 అంటే 5 2s are 10 5 5s 25 కావాలి. కానీ 30 వచ్చింది. అంటే అడిషనల్గా 5 యాడ్ చేశాడు. అంటే డివైడెడ్ బై 5 ప్లస్ 5. సో సేమ్ లాజిక్ ప్రకారం 30 కూడా డివైడ్ బై 5 చేశారంటే 5 6 are 30. దానికి ప్లస్ 5 చేశాను అనుకోనమ్మా. 6 + 5 = 11. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 11 అని ఆన్సర్ 11 పెడితే బయట దోసేయడమే.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు మిడిల్లో ఆన్సర్ కనుక్కోమని మిడిల్లో డాష్ ఇచ్చాడంటే అది ఎప్పటికీ డేంజర్ అనే గుర్తుపెట్టుకో. ఆ తర్వాత వచ్చేదానికో నువ్వు జాగ్రత్తగా చెక్ చేయాలి. సో ఆ తర్వాత 11 డివైడ్ బై 5 ప్లస్ 5 ద్వారా నీకు 7.2 వస్తేనే నువ్వు కరెక్ట్ చేసినట్టు, లేకపోతే లేదమ్మా. అమ్మా 11/2 ప్లస్ 5 కదా, నేను ఎల్సిఎం తీసుకుందాం అనుకుంటున్నానమ్మా. 5 5 1s are 5, 1 into 11 11 plus 5 5s 25, that is equal to 36/5. 36/5 అంటే ఎంత మనకి? 7 5లు 35, 1 0 10, 5 2 10, దట్ ఈజ్ ఈక్వల్ 7.2. సరిపోయిందా లేదా? అంటే మన లాజిక్ డివైడెడ్ బై 5 ప్లస్ 5, దాని ప్రకారం మనకు కావాల్సిన ఆన్సర్ 11 వచ్చింది. దట్స్ వై అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 52nd క్వశ్చన్. ఓకే, 53rd one. So 53rd one, differences of those numbers is normal or abnormal, my dear? 8, 13, 35 and 135. Difference is abnormal మా. చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. గమనించావా నువ్వు? డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చూస్తే కనుక. అమ్మా 35 135 అంటే 35 2s are 70, 70 2s are 140, అంటే 35ని 4 times చేస్తే 135 వస్తుంది కదా. సో 35 4s 140, కానీ నాకు కావాల్సిన 135 అంటే -5. అమ్మా దీన్ని కూడా దగ్గరగా 13 3s are 13 3 39 కదా, -4. అమ్మా ఇంటూ 4 -5 ఇంటూ 3 -4, తర్వాత 6 2s are క్షమించాలి 8 2s are 16 -3 13. తర్వాత అమ్మా ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 -5 -4 -3 -2. 10 1s are 10 -2 8, 8 2s are 16 -3 13, 13 3s are 39 -4 35. సో లాజిక్ ఏంటమ్మా? ఇంటూ 1 -2 ఇంటూ 2 -3 ఇంటూ 3 -4 ఇంటూ 4 -5 ఇంటూ 5 -6. సో when we multiply 135 with 5, it becomes 25 15 16 17 1 675 -6, which means it is 669. So what's the next number? 669, and my answer is option D only is the right answer for this problem number 53. Answer is D. 54. Arrange the words given below in meaningful order. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టుకోమంటున్నాడమ్మా. కెనల్, రివర్, ఓషన్, గ్లేసియర్ అండ్ సీ అంట. మా తెలుగులో కూడా చెప్తున్నాడు చూడు. కెనల్ కాలువ లేదా పిల్ల కాలువ, రివర్ నది, ఓషన్ మహాసముద్రం, గ్లేసియర్ అంటే మంచు పర్వతం, సీ అంటే సముద్రం. ఈ 5 పదాలతో ఉపయోగించి నువ్వు ఒక స్టోరీ లాంటి దాన్ని అల్లుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మంచు పర్వతాలు, గ్లేసియర్స్ నుంచి మనకి మంచు పర్వతాలు కరిగి వాటిలో నుంచి మనకి నీరు వస్తుంది. ఆ మంచు పర్వతాల్లోని నీరు చిన్న కాలువలాగా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. అవన్నీ ఒక పై నుంచి కొండ ప్రాంతం నుంచి కింద పడి ఒక చోట మహా పెద్ద నదిలాగా ఏర్పడతాయి. ఆ నది నుంచి అవి సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్రాలు కొన్ని కలిసి మహాసముద్రంగా ఏర్పడతాయి. అవునా? అంటే ఒక స్టోరీ వస్తున్నారా అట్లేదా? అంటే ముందుగా మనకి మంచు పర్వతం ఇంపార్టెంట్, అంటే గ్లేసియర్. గ్లేసియర్లోని మంచు కరిగి నీరులాగా తయారయ్యి అది ఒక చిన్న పిల్ల కాలువ కెనాల్గా తయారవుతుంది. సో ఆ కెనాల్లోంచి వచ్చిన నీరంతా ఒక చోట చేరి ఒక నదిలా పారుతూ వెళ్తూ ఉంటుంది. ఆ నదిలోని నీరంతా కూడా ఒక సముద్రంలో, ఓషన్లో కలుస్తుంది. అలాంటి సముద్రాలు కొన్ని కలిసి మనకి ఒక పెద్ద మహాసముద్రంలాగా ఏర్పడుతున్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 4 1 2 3 5. సో 4 1 2 3 5. 4 1 2 3 5. సారీ క్షమించాలి. సి కదా ఫస్ట్, 3 5 కాదమ్మా, 5 3. 5 ఆ తర్వాత 3. 5 సి కదా, ఆ తర్వాత ఓషన్ మహాసముద్రం. కాబట్టి ఆన్సర్ ఈస్ సో 4 1 2 5 3 ఉందా? ఎక్కడ? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫర్ దిస్ ప్రాబ్లం. రైట్? ప్రాబ్లం నెంబర్ 54. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ మా
Problem number 55. Now, teacher. If teacher is coded as LMKJNMP, then what will be the code for heart? Now, teacher అనే వర్డ్లోని లెటర్స్ని ఉపయోగించి వాడు కోడ్ చేశాడు. మా అయితే నేను అడుగుతున్నాడు వాడు హెచ్ఈఆర్టీ హార్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అమ్మా ఒకసారి ఓ మాట జాగ్రత్త చెప్పు. మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పినప్పుడు నేను నీకోసం మూడే లాజిక్ చెప్పా. వాడు ఇచ్చిన వర్డ్లో ఉన్నటువంటి సేమ్ లెటర్సే ఉన్నాయా ఫస్ట్ చెక్ చేయి. సేమ్ లెటర్సా? నో. రూల్ నెంబర్ 1 క్యాన్సర్. రూల్ నెంబర్ 2 ఆపోజిట్ పెయిడ్సా? జీటీ గ్రాంటంగ్, జీ ఉందా? లేదు. రూల్ నెంబర్ 3 టేక్ ద ప్లేస్ వాల్యూస్. మా ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే టీచర్ టీఏసిహెచ్ఈఆర్ టీచర్ని 18, 5, 8, 3, 1, 5, 20. తర్వాత వాడు కోడ్ చేశాడు LMKJNMP. సో ఇది 16, 13, 14, 10, 11, 13, 12. 20 12 అయింది అంటే -8. 5 అనేది 13 అయింది అంటే +8. సో 1 11 అయింది +10. 3 10 అయింది +7. 8 14 అయింది +5. 5 13 అయింది +8. 18 16 అయింది -2. అసలు ఆర్డర్ ఉందా? అంత దిడ్డంగా ఎట్టబడితే అట్ట ఉంది. అసలు ఒక ఆర్డర్ అంటూ ఏది లేకుండా తయారైంది. సో మనకి టీచర్ అనే వర్డ్ మొత్తం 7 ఉన్నాయి కాబట్టి మధ్యలో కట్ చేసి వాడు ఏమైనా చేసి ఉంటాడా అని చెప్తే ఇది -9, ఇదేమో +8, ఇదేమో -11. ఆర్డర్ లేదు. పోనీ ఈ ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే -4, తర్వాత +8, తర్వాత +13. ఆర్డర్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఈ రూల్ నెంబర్ 3 కంటే ముందు మధ్యలో మరొక్కదాన్ని ఇంక్లూడ్ చేసుకోండమ్మా. వాడిచ్చిన పదములో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్నే యూజ్ చేసుకొని వాడు క్వశ్చన్ అడిగాడేమో చెక్ చేయి. టీచర్ అనే పదంలో ఏవైతే లెటర్స్ ఉన్నాయో సేమ్ లెటర్సే మనకి హార్ట్లో కూడా ఉన్నాయి. చూడండి కావాలంటే టీచర్లో ఉన్న సేమ్ అవే లెటర్స్ ఉన్నాయి, కొత్తగా ఏవి లేవమ్మా. HEART. ఎప్పుడైనా గుర్తుంచుకో, వాడిచ్చిన పదంలో ఉన్న లెటర్స్నే మళ్ళీ మనకి వాడి పదాలు చేయమన్నాడు అంటే కనుక ఖచ్చితంగా అది డైరెక్ట్ కోడింగ్ అయి ఉంటుంది. డైరెక్ట్ కోడింగ్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ద లెటర్ టీ కోడ్ యాజ్ ఎల్, ఈ అంటే ఎం, ఏ అంటే కే, సి అంటే జే, హెచ్ అంటే ఎన్, ఈ అంటే ఎం, ఆర్ అంటే పి. దీనే డైరెక్ట్ కోడింగ్ అని అంటాం. అంటే ఫస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్ కోడ్గా ఉంటుంది, సెకండ్ దానికి సెకండ్, థర్డ్ దానికి థర్డ్, ఈ విధంగా అనమాట. దాన్ని మనం డైరెక్ట్ కోడింగ్ అంటాం. సో HEART హార్ట్లో ఇక్కడ మనకి హెచ్ అనేది 3వ స్థానంలో ఉంది, ఇక 3వ స్థానంలో ఎన్ ఉంది. సో ద లెటర్ HEART, హెచ్ ఎన్ కోడ్గా చేయబడింది, ఈ ఎం అయింది, ఏ కే అయింది, ఆర్ ఎక్స్ట్రీమ్స్లో ఉంది కదమ్మా పి అయింది, టి ఎల్ అయింది. సో NMKPL, NMKPL, and my answer is option C only is the right answer for the 55 question. గుర్తుపెట్టుకో, సేమ్ లెటర్సా? వాడు ఇచ్చినటువంటి వర్డ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ని కోడ్గా చేపట్టాడు కదా. సో దాన్ని డైరెక్ట్ కోడింగ్గా తీసుకోవచ్చు. ఓకేనా? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. 56. మనకి 56వ ప్రశ్న అనేది ఒక లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అమ్మా. దీంట్లో మనకి 3 వృత్తాలు ఇవ్వడం జరిగింది, సర్కిల్స్. సో వాళ్ళలో మనకి వాడు అడుగుతున్నాడు విచ్ నెంబర్ రిప్రజెంట్స్ హూ ఆర్ యంగ్ అండ్ ఎంప్లాయీ బట్ నాట్ ఇల్లిటరేట్. మా జాచుడుమా, నాకు వాడొక 3 వృత్తాలు ఇచ్చాడమ్మా. వాళ్ళలో యంగ్స్టర్స్ యూత్ ఇచ్చాడు, లిటరేట్ చదువుకున్న వాళ్ళు ఇచ్చారు, ఎంప్లాయీ ఉద్యోగం ఉన్న వాళ్ళని ఇచ్చారు. ఇక్కడ ఈ వృత్తంలో 1 అనే సంఖ్య కేవలం యువకులని గురించి మాట్లాడితే, 3 అనేది కేవలం లిటరేట్స్ చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే, నెక్స్ట్ 7 అనేది మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతుందమ్మా. ఇక్కడ 2 అనే సంఖ్య యువకులుగా ఉంటూ చదువుకున్న వారి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ 4 అనేది యువకులుగా ఉంటూ ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ చదువుకున్న ఉద్యోగం చేస్తున్న యువకులు కాని వారి గురించి మాట్లాడుతుంది. ఈ 5 అనేది 3 యువకులయ్యి చదువుకొని ఉద్యోగం చేస్తున్న వారి గురించి మాట్లాడుతుంది. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా నీకు,
యువకుడు అయి ఉండాలంట, చదువు రావద్దు కానీ ఉద్యోగస్తుని సూచించబడినాడు. అవునా? విచ్ నెంబర్ రిప్రజెంట్స్ హూ ఆర్ యంగ్ అండ్ ఎంప్లాయీ బట్ నాట్ ఇల్లిటరేట్. అంటే చదువు రాకూడదు కానీ మిగతా రెండు ఉండాలి. అదే కదా వాడు అన్నాడు. మా చదువు రావద్దు అన్నాడు కదా, వాడే కదా అన్నాడు. చదువు రావద్దురా అయ్యా అన్నాడు. చదువు రాని వాడివని చెప్పి దిగులు చెందకు, వీళ్ళు మొత్తం తీసే, చదువు రాని మొత్తం తీసేసి ఇప్పుడు యువకుడైనా ఉద్యోగం చేసేవాడిని చూపించమంటున్నాడు. ఈడే కదమ్మా, వాడు యువకుడుగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు, రెండూ కావాలి. వీళ్ళు కేవలం యువకులను చూపిస్తున్నారు, నాకొద్దు. వీళ్ళు కేవలం ఉద్యోగం చేసే వాళ్ళని చూపిస్తున్నారు, నాకొద్దు. యువకులై ఉండి ఉద్యోగం చేస్తున్నది ఇక్కడ చదువు రాని వాళ్ళలో యువకులై ఉద్యోగం చేస్తున్నవారు 4 అనే సంఖ్య చూపిస్తుంది మనకి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Okay, my dear. So for 56th question, answer is B, second option. Next one, 57. Find the missing number. సో అక్కడ మిస్ అయిన దాన్ని మనకి గుర్తించమంటాడమ్మా. మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్లో ఇది ప్రశ్న ఖచ్చితంగా మనకి ప్రతిసారి 1 లేదా 2 క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. నువ్వు చూస్తే ఈ త్రిభుజం లోపల ఉన్నటువంటి ఈ అంకె బయట కనిపించే నెంబర్ నుంచి ఏం చేస్తే వస్తుంది. ఇక నువ్వు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ దిస్, స్క్వేర్స్, క్యూబ్స్ ఏవైనా వాడుకో, నాకు తెలీదు, నాకు ఆన్సర్ కావాలి. ఇక నువ్వు ఆ త్రిభుజానికి చుట్టూ ఉన్న నెంబర్స్ గమనిస్తే అవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వయర్స్ అమ్మా కదా. వాటిలో 4, 3, 9 అంట. అమ్మా ఇక్కడ కనిపించే 16కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, అది మొదటి సంఖ్యగా తీసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 64కి స్క్వేర్ చేస్తే 8 వస్తుంది, అది మొదటిగా ఉండాలి. తర్వాత 9కి రూట్ చేస్తే 3, అలాగే ఇక్కడ 100కి రూట్ చేస్తే 10, ఇక్కడ 81కి రూట్ చేస్తే 9, ఇక్కడ 49కి రూట్ చేస్తే 7. అంటే నాకు 8, 1, 0, 7 అనేది నా ఆన్సర్. And my answer is option D, second option only is the right answer for 57th question. 58. 58 మనకి బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు. ముందుగా మనం ఇంగ్లీష్లో చెప్పుకొని తర్వాత తెలుగులోకి వెళ్దామమ్మా. మొదటిగా ఇంగ్లీష్లో చెప్తాను. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ ఇవి రెండు కూడా ఖచ్చితంగా మన ఇంగ్లీష్ సపరేట్, తెలుగు సపరేట్ చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పుకుందాం కొంచెం జాగ్రత్తగా. తెలుగు మీడియం వాళ్ళకి వస్తే ఓపిక పట్టండి, వినండి. కొన్నిసార్లు డైరెక్ట్గా వెళ్ళిపోతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జాగ్రత్త వినండి. ఇఫ్ నేహా సేస్ అమృతాస్ ఫాదర్ రాజ్ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా మహేష్. అమ్మా నేహా అనే అమ్మాయి చెప్తుంది, నేహా స్పీకర్ ఏమని చెప్తుందంటే, అమృతాస్ ఫాదర్ రాజ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా మహేష్. మా మామగారు మహేష్ అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాళ్ళ భర్త యొక్క తండ్రి మహేష్. ఆయన ఏకైక కొడుకు ఎవరు? ఈ అమ్మాయి హస్బెండే. ఏకైక అనే పదం ఓన్లీ సన్ కాబట్టి, అంటే వాళ్ళ హస్బెండ్ ఎవరో కాదు. అమ్మాయి ఉంది అమృత, వాళ్ళ నాయన. అంటే అమృత ఎవరు? వాళ్ళ హస్బెండ్ కూతురు, అంటే ఆమె కూతురే. అంటే ఇక్కడ అమృత, నేహ ఇద్దరు తల్లి కూతుర్లు అని అర్థం. చూద్దాం. నేహా సేస్ అమృతాస్ ఫాదర్ రాజ్, అమృతాస్ ఫాదర్ రాజ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా మహేష్. అంటే గుర్తుంచుకోమా, ఎప్పుడైనా క్వశ్చన్లో ఇన్వర్డ్ కామర్స్ చేసినప్పుడు నాకు ఆఫ్కి బిఫోర్ ఉండే మొత్తాన్ని రిమూవ్ చేసి, ఇక్కడ ఒక ఆఫ్ ఉంది చూడు. అమృత వాళ్ళ నాన్నగారు రాజ్ గురించి చెప్తున్నారు. అమృతాస్ ఫాదర్ రాజ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్, ఆయన ఎవరికి ఏకైక కొడుకు? మై అంటే చెప్తున్న స్పీకర్ ఎవరు ఇక్కడ? నేహా. సో మై అంటే ఎవరమ్మా? నేహా. సో నువ్వు ఆఫ్కి బిఫోర్ అంతా వదిలే, ఆఫ్ తర్వాత వచ్చే మై దగ్గర స్టార్ట్ చేయి. నేహాస్ ఫాదర్ ఇన్ లా మహేష్, నేహా వాళ్ళ మామగారు మహేష్. ఆ మహేష్కి ఓన్లీ సన్ మరెవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్. వీళ్ళిద్దరూ ఒకటే. సో మనం క్వశ్చన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? మై దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మై అంటే ఎవరు ఇక్కడ? నేహా. నేహా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నేహా ఈజ్ ఎ ఫీమేల్ గర్ల్.
సో మై ఫాదర్ ఇన్ లా అంది కాబట్టి నేహా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్కి ఫాదర్ మరెవరో కాదు మహేష్. ఆ మహేష్కి ఓన్లీ సన్ ఇతనేగా. ఎందుకంటే నేహా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ మామగారు, ఆయనకి కొడుకంటే ఈడే, ఓన్లీ కొడుకంటే ఈడ ఒక్కడే, ఇంకెవడు ఉండకూడదు. సో ఆ ఓన్లీ సన్ మరెవరో కాదు అమృతాస్ ఫాదర్ రాజ్. ఇతను ఎవరంట? అతని పేరు రాజ్. ఎవరికి రాజ్? వాళ్ళ కూతురు అమృతకి. ఓకే. సో అమృత వాళ్ళ నాన్న రాజ్ ఎవరంటే నా మామగారు మహేష్కి ఏకైక కొడుకు. సరిపోయారు కదమ్మా. సో అయితే నా క్వశ్చన్ ఏంటి, ఇంకా ఉంది, అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. దెన్ హౌ బిందు హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ అమృత ఈజ్ రిలేటెడ్ టు మహేష్. మా బిందు హూ ఈజ్ అన్నాడు. హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్న వ్యక్తి గురించి, అంటే హూ ఈజ్ అంటే ఇక్కడ బిందు గురించి, అంటే బిందు ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అమృత. అమృత వాళ్ళ సిస్టర్ ఎవర్రా అంటే బిందు. బిందు ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అమృత. సో క్వశ్చన్ ఏంటి, హౌ బిందు ఈజ్ రిలేటెడ్ టు మహేష్ అని అర్థం. మహేష్కి బిందు ఏమవుతుంది? మా మహేష్కి బిందు ఏమవుతుందమ్మా? మై సన్స్ డాటర్ ఈజ్ మై గ్రాండ్ డాటర్, మై గ్రాండ్ డాటర్ సిస్టర్ ఈజ్ ఆల్సో మై గ్రాండ్ డాటర్. సో నా మనవరాలకి సోదరి, నా మనవరాలకి చెల్లెలు నాకేమైద్ది? మనవరాలే అయింది. ఇంకేమైద్ది? మనవరాలే అయింది. ఆన్సర్ ఇస్ గ్రాండ్ డాటర్ అండ్ మై ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 58th క్వశ్చన్. దీన్ని మనం ఇప్పుడు తెలుగులో మాడుకుందామా. తెలుగులో మాడుకుందాం. అమృత తండ్రి అయిన రాజ్ నా మామగారైన మహేష్కి ఏకైక కుమారుడు అని నేహ చెబితే, అలా చెప్తే కనుక అమృత సోదరి అయిన బిందు మహేష్కి ఏమవుతుంది కదమ్మా. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే నా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నా మామగారైన మహేష్కి ఏకైక కుమారుడు. నా అని చెప్తుంది ఇక్కడ నేహానేగా. సో నేహా ఇస్ ద స్పీకర్, ఇస్ ఎ ఫీమేల్ పర్సన్. నా మామగారైన అంటే నేహా ఎవరినైతే మ్యారేజ్ చేసుకుందో తన భర్తకి నాన్నగారుగా మహేష్, ఎందుకంటే వాళ్ళ మామగారు కాబట్టి. సో నా మామగారైన మహేష్కి ఏకైక కుమారుడు మరెవరో కాదు అమృత తండ్రి రాజ్. అమృత వాళ్ళ తండ్రి రాజ్. అమృత తండ్రి రాజ్ నా మామగారైన మహేష్కి ఏకైక కుమారుడు. సరిపోయింది కదమ్మా. అయితే క్వశ్చన్ ఏంటి, ఆయన అమృత సోదరి అయిన బిందు, అమృతకి ఒక సోదరి ఉంది బిందు. బిందు ఆ అమ్మాయి అంట మహేష్కి ఏమవుతుంది? ఏమవుతుంది? నా కొడుకు కూతురు, నా మనవరాలు, మనవరాలు సోదరి మనవరాలే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 59. సో ఇది కూడా మనకి బ్లడ్ రిలేషన్ సంబంధించిందే. ముందు ఇంగ్లీష్ చెప్పుకుందాం, తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టోటల్ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఈక్వేషన్ చదవడం అలవాటు చేసుకోమా. మధ్యలో కట్ చేస్తే ప్రాబ్లం ఎగిరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొత్తం చదువు. ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. ఆర్ అంట సిస్టర్ అంటమ్మా. ఎవరికి? ఎంకి. ఇక్కడ హూ అనే పదం ఎవరి గురించి అంటే ఎం గురించి. అంటే ఎం ఈజ్ అ బ్రదర్, ఎం ఈజ్ అ బ్రదర్ ఆఫ్ హెచ్. ఎం బ్రదర్ ఎవరికంటే హెచ్కి. తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం చదువు. డి ఈజ్ ద మదర్ ఆఫ్ కే, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. సో ఆ ఎం ఇక్కడ రాసుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఇది మొత్తం సింగిల్ స్టేట్మెంట్. ఎం ఈజ్ మదర్ ఆఫ్ కే. హూ అంటే ఇప్పుడు ఎవరి గురించి? కే గురించి. అంటే కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. ఎం వాళ్ళ బ్రదర్గా కే ఉన్నారు. ఎం వాళ్ళ బ్రదర్ కే. సో డి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. కే వాళ్ళ అమ్మగారు ఎవర్రా అంటే డి. డి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. హూ అంటే కే గురించి. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. అంటే ఇక్కడ డి అనే అమ్మాయికి 4 పిల్లలు. కే, ఎం, ఆర్, హెచ్. ఇక్కడ హెచ్ యొక్క జెండర్ మనకు కన్ఫర్మేషన్ లేదమ్మా. హెచ్ అమ్మాయి అబ్బాయి మనకు తెలియదు. అయితే నా క్వశ్చన్ చూడు, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు డి. క్వశ్చన్ ఎప్పుడు వెనక నుంచి రావాలి. డికి ఆర్ ఏమవుతారు? అమ్మ డికి ఆర్ ఏమవుతారు? వాళ్ళ బిడ్డలలో అమ్మాయి కాబట్టి కూతురు. సో డికి ఆర్ ఏమవుతారంటే డాటర్. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అమ్మ ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను హౌ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు డి అని అనుకో, అంటే అర్థం ఏంటమ్మా? డికి హెచ్ ఏమవుతారు? డికి హెచ్ ఏమవుతారు? వాళ్ళ బిడ్డే, కానీ ఆ బిడ్డలో అమ్మాయా
తెలీదు. అబ్బాయా? కన్ఫర్మేషన్ లేదు. మరి లేనప్పుడు డేటా అన్అడిక్వేట్. ఒకవేళ నేను హెచ్ గురించి అడుగుంటే ఆన్సర్ డేటా అన్అడిక్వేట్. నేను అడిగింది ఆర్ గురించి కాబట్టి ఆర్ యొక్క జెండర్ నాకు తెలుసు ఫీమేల్ అని, కాబట్టి ఆన్సర్ డాటర్ ఇస్ మై ఆన్సర్. ఇది మనకి ఇంగ్లీష్. తెలుగులో మాడుకుందామా దమ్మా. హెచ్కి సోదరుడైన ఎం యొక్క సోదరి ఆర్. అమ్మా, హెచ్కి సోదరుడైన ఎం యొక్క సోదరి ఆర్. ఎం యొక్క సోదరి ఆర్. ఎంకి సోదరుడైన కే. ఎం అనే వాళ్ళకి వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. వాళ్ళతో పాటుగా ఇప్పుడు ఎంకి సోదరుడైన కే అంటున్నాడు. సో ఎంకి ఒక సోదరుడు ఉన్నాడు, వాడు ఎవడంటే కే. అంటే వీళ్ళందరికీ కూడా వాడు బ్రదరే. వాడి యొక్క తల్లి ఎంకి సోదరుడైన కే యొక్క తల్లి డి. అంటే కే వాళ్ళ అమ్మ డి అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అమ్మగా డీనే ఉంది. అయితే క్వశ్చన్, డికి ఆర్ ఏమవుతారు? డికి ఆర్ ఏమవుతారు? ఆర్ యొక్క జెండర్ ఫీమేల్ కదా, వాళ్ళ కూతురు. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. 60. ముందు మనం ఇంగ్లీష్లో చెప్పుకొని తర్వాత తెలుగులో మాట్లాడుకుందాం. ముందుగా జాగ్రత్త చూద్దామా. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్. హీ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, మనకి రొటేషన్ సంబంధించింది మా ఇవి. రొటేషన్స్ అంటే తిరగడం 45 degrees 90 degrees అలా తిరగడం అనమాట. మనకి దీనికి మనం షార్ట్ కట్లో చేసుకోవచ్చు, అదేవిధంగా త్రూ డయాగ్రామ్ కూడా వెళ్ళొచ్చు. రెండు చేద్దాం. ఏ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్. అమ్మా, మనకు తెలుసు డైరెక్షన్స్ ప్రకారంగా మన ముందు ఉండే డైరెక్షన్ని నార్త్ అని, వెనక ఉండే డైరెక్షన్ సౌత్ అని, కుడి చేతి వైపు ఈస్ట్, ఎడమ చేతి వైపు వెస్ట్. బిట్వీన్ నార్త్ అండ్ దిస్ డైరెక్షన్ ఇస్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అని చెప్పుకుంటాం కదా. అది పక్కన పెట్టి కాసేపు. ఏ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్. ఒకడంటమా వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడంట, అంటే ఇటువైపు ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడంట హీ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్. అమ్మా, క్లాక్ వైజ్ అంటే ఇటు, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు. సో వెస్ట్ నుంచి 45 degrees క్లాక్ వైజ్ వైపు అంటే అది నార్త్ వెస్ట్. మళ్ళీ అక్కడ నుంచి అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. అమ్మా, ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే అదే క్లాక్ వైజ్ వైపు అని అర్థం. సో ఎందుకంటే వాడు ముందుగా క్లాక్ వైజ్ వచ్చాడు కాబట్టి అదే క్లాక్ వైజ్ 180 degrees అంటే క్వైట్ ఆపోజిట్ వచ్చేస్తుంది కదా, 180 degrees కాబట్టి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడమ్మా. తర్వాత ఏం చేస్తాడు? ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ దెన్ 270 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అమ్మా, 270 degrees అంటే అది 180కి 90 యాడ్ చేయడమేగా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అమ్మ, ఇక్కడ నుంచి వాడు 180 degrees అంటే ఇక్కడ దాకా వచ్చినట్టు నార్త్ వెస్ట్కి. అక్కడ నుంచి మళ్ళీ 90 రావాలిగా. ఇక్కడది 45, ఇంకో 45 రావాలి. అంటే ప్రెసెంట్ వాడు ఉండే డైరెక్షన్ ఏంట్రా అంటే సౌత్ వెస్ట్. సో నా క్వశ్చన్ ఏంటమ్మా, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ. అయితే వాడు ప్రస్తుతం ఎటువైపు చూస్తున్నాడు? సౌత్ వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. ఈ విధంగా త్రూ డయాగ్రామ్స్ వేసుకుంటూ చేయడం ఒక పద్ధతి. అలా ఎందుకు చేయాలి? మనం షార్ట్ కట్ చెప్పుకున్నాగా, ఆ షార్ట్ కట్ ప్రకారం చేద్దామా. షార్ట్ కట్ ఏం చెప్పానమ్మా నీకు? క్లాక్ వైజ్ అన్నీ ఒకసారి రాసుకుందాం, యాంటీ క్లాక్ వైజ్ అని ఒకసారి రాసుకుందాం. మనం ఏం చేద్దామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అన్నీ ఒక సైడు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అని ఒకసారి రాసుకుందామా. ఏ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్, హీ రొటేట్స్, హీ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ వైపు 45 degrees అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే అదే క్లాక్ వైజ్ వైపు 180 degrees అండ్ ద సేమ్ డైరెక్షన్ అండ్ దెన్ 270 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 270 degrees in anti-clockwise direction. Then which direction is he facing now? ఇలా రొటేట్ అయిన తర్వాత వాడు చివరిగా ఏ డైరెక్షన్ వైపు చూస్తున్నాడు అని అంటున్నాడు కదా. యాడ్ ఆల్ ద క్లాక్ వైజ్, యాడ్ ఆల్ ద యాంటీ క్లాక్ వైజ్. సో యాడ్ చేసుకుంటే మనకు వస్తుందమ్మా 225 degrees క్లాక్ వైజ్ వస్తుంది, 270 degrees యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ వన్ క్లాక్ వైజ్, వన్ యాంటీ క్లాక్ వైజ్, దెన్ సబ్ట్రాక్ట్ స్మాల్ వాల్యూ ఫ్రమ్ ద బిగ్గర్ వాల్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైన్స్. అందుకే స్మాల్ వాల్యూ ఫ్రమ్ ద బిగ్గర్ వాల్యూ అన్న, సైన్తో సంబంధం లే. సో ఎంత వస్తుందమ్మా? 45 degrees వస్తుంది. అమ్మ, ఇక్కడ పెద్దవాడు 270 degrees కదా, అంటే యాంటీ క్లాక్ వైజేగా. సో 45 degrees యాంటీ క్లాక్ వైజ్ వైపు టర్న్ అవ్వాలి. ఫ్రమ్ ఎక్కడి నుంచి మా పర్సన్ ఎక్కడున్నాడు? మొదటిగా వెస్ట్ వైపు ఉన్నాడు. ఫ్రమ్ ఎక్కడి నుంచి మా? వెస్ట్ నుంచి. అంటే
వెస్ట్ డైరెక్షన్ నుంచి 45 డిగ్రీల అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షనే కదమ్మా, దాని పేరు మనం ఏమంటాము, సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఈ విధంగా నువ్వు యాంగిల్స్ మొత్తాన్ని చేసుకుంటావా లేకపోతే షార్ట్ కట్ వాడుకొని చేసుకుంటావా, డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే మై డియర్, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుందామా. మనకు తెలుసు, తెలుగులోకి వస్తే మన ముందు ఉండే డైరెక్షన్ని ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది వాయువ్య పాకిస్తాన్, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి కదా. ముందుగా మనం పడమర వైపు ఉన్నాం అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి పడమర దిశ వైపు తిరిగి ఉన్నాడు, అతను 45 డిగ్రీల సవ్య దిశలో తిరిగాడు. అమ్మా, సవ్య దిశ అంటే మన కుడి చేతి వైపు 45 డిగ్రీలు తిరిగాడు అంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, వాయువ్యంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఏం చేశాడు, మరియు మరలా అదే దిశలో 180 డిగ్రీలు. అమ్మా, అదే దిశ అంటే సేమ్ మొదటగా చెప్పినట్టు సవ్య దిశ. సో ఇక్కడ నుంచి సవ్య దిశలో 180 డిగ్రీల కోణం తిరిగాడంటే ఇప్పుడు వాడు ఎక్కడికి వచ్చినట్టు, ఆగ్నేయానికి వచ్చినట్టు. వాడు ఎక్కడికి వచ్చాడు, ఆగ్నేయం. మరియు అపసవ్య దిశలో 270 డిగ్రీలు తిరిగాడు. అమ్మ, ఇక్కడ నుంచి 270, ఇందా మనం చెప్పుకున్నాం 270 అంటే 180 + 90. సో ఇక్కడ నుంచి 180 అంటే వాయువ్యం, అక్కడి నుంచి 90 డిగ్రీస్ అంటే నైరుతి. సో ప్రస్తుతానికి వాడు ఎక్కడున్నాడు అంటే నైరుతి వైపు ఉన్నాడు కదా. సో నా క్వశ్చన్ ఏంటమ్మా, ఇప్పుడు అతను ఏ దిశ వైపు తిరిగి ఉన్నాడు, ఏ దిశ వైపు తిరిగి ఉన్నాడు, నైరుతి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మై డియర్. సో లేదు, మన షార్ట్ కట్లో ఏం చేస్తాం, సవ్య దిశ అపసవ్య దిశ తీసుకుంటాం. సవ్య అపసవ్య. మా సవ్య దిశలో 45 డిగ్రీలు, అదే దిశలో 180, రెండింటిని యాడ్ చేస్తే 225 డిగ్రీలు. అపసవ్య దిశ 180 డిగ్రీలు. సో మన దగ్గర ఒక సవ్య దిశ ఒక అపసవ్య దిశ వస్తే తీసేసి 45 డిగ్రీలు. పెద్ద కోణం ఎవరు, అపసవ్య దిశ కదమ్మా. 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరగాలి. ఎక్కడి నుంచి మా, పడమర నుంచి. సో పడమర నుంచి 45 డిగ్రీలు అపసవ్య దిశ అంటే నైరుతినే కదమ్మా. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నువ్వు షార్ట్ కట్ వాడుకుంటావా, బొమ్మలు వేసుకుంటావా, నీ ఇష్టం. ప్రాబ్లం నెంబర్ 61. సో ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దామా, తర్వాత తెలుగులోకి వెళ్దాం. A clock reads 6:20 and if the minute hand points towards northeast, then which direction will the hour hand points? అమ్మా, మొదటిగా ఒక గడియారంలో 6:20 అనగా ఇది 6 అయితే ఇది 7. అమ్మా, 6:20 గంటల ముళ్ళు 6 మీద ఉండదమ్మా, అలానే 7 మీదగా ఉండదమ్మా, 6కి 7కి మధ్యలో ఉంటుంది గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు 20 అంటే 4, 5 4 20 కాబట్టి ఇది 3 అనుకుంటే ఇది 4 అనుకుంటే నిమిషాల ముళ్ళు ఏమో 4 మీద ఉంటుంది. ఒరిజినల్ లెక్క ప్రకారం అయితే డైరెక్షన్స్ ప్రకారం ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఈ డైరెక్షన్ సౌత్ ఈస్ట్ అనాలి. కానీ మన ప్రాబ్లంలో వాడు ఏమంటున్నాడు మా, గుర్తు ఉంచుకో, నీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పడం జరిగింది. గడియారం నిన్ను గిఫ్ట్గా ఇస్తాను, నువ్వేం చేస్తావు, గోడకి అంటించుకుంటావు. అంటించుకున్నప్పుడు 12 నెత్తి మీద ఉండేలా చూసుకుంటావు, కానీ 12 ఇటువైపు లేకపోతే కింద వైపు లేకపోతే ఇటు పక్కన ఉండేలా పెట్టుకో. కరెక్ట్గా నెత్తి మీద పెట్టుకుంటావు, అవునా. అది ఎప్పటికీ మారద్దు, మారకూడదు, గుర్తుపెట్టుకో. ఇది 12 అలానే ఉంటుంది, 3 6. ఇక నువ్వు మార్చగలిగింది కేవలం డైరెక్షన్స్ని మార్చాలి. బీ కేర్ఫుల్ మై డియర్, అంతేగాని క్లాకులు తిప్పకండి దరిద్రంగా, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్ మిస్ అవుతాయమ్మా, జాగ్రత్త. మా 6:30కి ఇఫ్ ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. తమ్ముడు, ఒరిజినల్గా 6:20 అంటే మినిట్ హ్యాండ్ నీకు ఉంటుంది, అది ఒరిజినల్గా సౌత్ ఈస్ట్, కానీ వాడు దాన్ని ఏమనుకోమన్నాడు, నార్త్ ఈస్ట్. మరి నీకు ఆల్రెడీ మన డైరెక్షన్స్ చెప్పుకోవడం జరిగిందమ్మా. ఇఫ్ దిస్ టోటల్ పార్ట్ ఈజ్ నార్త్ ఈస్ట్, ఇది కనుక నార్త్ ఈస్ట్ అయితే అమ్మా, ఒరిజినల్గా ఇక్కడ కదా నార్త్ ఈస్ట్, ఇక్కడ ఉండవలసిన నార్త్ ఈస్ట్ అనేది 90 డిగ్రీస్ ఇక్కడ దాకా వచ్చింది, అంటే ఇక్కడ ఈస్ట్ కూడా ఇక్కడ దాకా రావాలిగా. అంటే ప్రతి డైరెక్షన్ కూడా 90 డిగ్రీస్ రొటేట్ అయినాయి. ఇది నార్త్ అయితే ఆపోజిట్లో నార్త్, ఈస్ట్ అయితే వెస్ట్, నార్త్ రైట్ సైడ్ ఈస్ట్ రైట్ సైడ్ సౌత్కి ఆపోజిట్ నార్త్. రెండింటికి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్. అలా మార్చుకోవడం అని తెలుసు కదమ్మా, అలా గుర్తుంచుకో. డైరెక్షన్స్ని మాత్రం మార్చాలి, క్లాకులు తిప్పకండి, మార్కులు పోతాయి కొన్నిసార్లు. క్వశ్చన్ ఏంటి, దాని ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద అవర్ హ్యాండ్ పాయింట్. అమ్మా సేమ్ టైం 6:20కే, మా 6:20కి అవర్ హ్యాండ్ 6కి 7కి మధ్యలో ఉంటుందమ్మా, అంటే ఇది ఈ స్పేస్ మొత్తం, అవునా కదా. సో ఇప్పుడు ఈ స్పేస్ మొత్తం ఎవరిది, ఇప్పుడు సౌత్ ఈస్ట్ గాడిది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్
డి ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మా ఒరిజినల్గా అయితే అవర్ హ్యాండ్ సౌత్ వెస్ట్లో ఉండేది, కానీ అది డైరెక్షన్ చేంజ్ చేసింది కాబట్టి 90 degrees. సో ప్రతి డైరెక్షన్ మారిపోయేది సౌత్ ఈస్ట్గా మారుతుంది. ఓకే, తెలుగులో మాట్లాడుకుందామా. ఒక గడియారం సమయాన్ని 6:20గా చూపిస్తే నిమిషాల ముళ్ళు ఈశాన్యం వైపు ఉంటే గంటల ముళ్ళు ఏ దిశ వైపు ఉంటుంది? అమ్మా ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఒరిజినల్గా ఇది ఉత్తరం, దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి. మా ఒరిజినల్గా 6:20 అంటే గంటల ముళ్ళు ఇక్కడ, నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉండాలి. అంటే నిమిషాల ముళ్ళు ఆగ్నేయాన్ని సూచించాలి. కానీ మన ప్రాబ్లంలో వాడు ఏమంటున్నాడంటే నిమిషాల ముళ్ళు ఈశాన్యాన్ని చూపిస్తుందని చెప్పేసి ఈశాన్య ఎడబెట్టబాక తీసుకెళ్ళి ఇలాగే 12 నెత్తి మీదే ఉంటుంది. ఇది 3, 9, ఇది 6. సో 6:20 నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని ఏమనుకున్నాడు? ఈశాన్యం. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ మొత్తాన్ని కూడా, ఈ దిక్కులు మొత్తాన్ని కూడా నువ్వు ఈశాన్యం కిందకే వచ్చేస్తుంది. అమ్మ ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం ఏడు దాకా వచ్చింది 90 degrees. అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు అనేది ఏడు దాకా వచ్చేస్తుంది 90 degrees. సో 90 degrees అపసవ్య దిశలో తిరుగుతున్నప్పుడు ఇది తూర్పుకి ఎదురుగా పడమర. సో తూర్పుకి కుడి చేతి వైపు దక్షిణము, దక్షిణానికి ఎదురుగా ఉత్తర దక్షిణం, ఉత్తరము, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం, తర్వాత ఇది నైరుతి, ఇది వచ్చరికి ఆగ్నేయం. ఆ విధంగా మనం మొత్తం మార్చుకోవాలి. ఇప్పుడు 6:20 అప్పుడు గంటల ముళ్ళు ఖచ్చితంగా 6కి 7కి మధ్యలో ఉంటుంది కదమ్మా. ఆ డైరెక్షన్ పేరేంటి? ఆగ్నేయం. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకేనా? సో గుర్తుపెట్టుకో, మనం ఇక్కడ క్లాక్ని తిప్పద్దు, డైరెక్షన్స్ మార్చండి. ఓకే, 62. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దే ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? వాడు ఇచ్చినటువంటి ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? త్రిభుజాల సంఖ్యను కనుగొనుము అన్నాడు. అమ్మా కొంచెం జాగ్రత్తగా చూడండమ్మా ఎన్ని ఉన్నాయి అనేది. నాకు తెలిసి మీరు అందరూ ఆన్సర్ పెట్టుంటారు 9 అని, కానీ అది తప్పుమ్మా. కొంచెం జాగ్రత్తగా చూద్దాం మనం. జాగ్రత్తగా చూడండి మా. ఇండివిజువల్గా 1 ఇండిపెండెంట్గా చూసుకుంటున్నానమ్మా. 1, 2, 3, 4, 5, 6 అవి ఇండిపెండెంట్గా అందరి కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత చూడమ్మా కొంచెం జాగ్రత్తగా, ఇక్కడ ఇది ఒక త్రిభుజం ఏర్పడుతుంది చూడమ్మా. అవునా? 7వది 7th one. ఇక్కడ మరొక త్రిభుజం కనిపిస్తుంది చూడమ్మా 8. ఈ మధ్యలో ఒక త్రిభుజం ఉంది చూడు 9. ఈ పెద్ద త్రిభుజాన్ని కల్పిస్తే ఒక త్రిభుజం వస్తుంది చూడమ్మా 10. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక త్రిభుజమా 11. అంటే మొత్తం మనకు వచ్చిన త్రిభుజాల సంఖ్య 11. ఆన్సర్ ఈస్ బి. అయితే స్టూడెంట్ చేస్తే తప్పెప్పుడు చెప్పనా? స్టూడెంట్ ఏం చేస్తారంటే వాడికి ఇది కనపడదు, ఏది? ఇది. అందరూ హ్యాపీగా 1, 2, 3, 4, 5, 6, 7 బాగానే వస్తుంది. ఇది కూడా బాగానే చెప్తాడు 7. ఇది కనుక్కుంటాడు, ఇది కనుక్కుంటాడు 8, 9 అయిపోయిన ఆన్సర్ ఆప్షన్ ఏ పెడతాడు. బట్ విచ్ ఈస్ రాంగ్. ఈ మధ్యలో ఉంటే వీటిని మర్చిపోతాడు రా. ఇవి ఉన్నాయి చూసా, ఇది మర్చిపోతాడు. అలాగే ఇక్కడ ఒకటి చూడమ్మా, ఇది మర్చిపోతాడు. ఆ 2 మర్చిపోవడం వల్ల మనకి 2 త్రిభుజాలు తక్కువగా వచ్చి మార్కులు పోతాయి. జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. వెన్ చిత్రాలు. ఆన్సర్ ద బిలో క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫిగర్. టీచర్స్ హూ ఆర్ నెయిదర్ ఆథర్స్ నార్ ఆర్టిస్ట్ ఆర్ రిప్రజెంటెడ్ బై. అమ్మ నెయిదర్ అంటే కాదు, లేదు. నెయిదర్ అన్న ప్రతిసారి కూడా 2 వస్తాయమ్మా. ఆ 2 కాదు అని అర్థం. మా 2 కాదని. మా టీచర్స్ హూ ఆర్ నెయిదర్ ఆథర్ ఆర్ ఆర్టిస్ట్ అంటే టీచర్స్ అనేవాళ్ళు ఆథర్ అవ్వకూడదు, ఆర్టిస్ట్ కూడా కాకూడదు అని అర్థం. సో అంటే కేవలం టీచర్స్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 3 కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? టీచరు, ఆర్టిస్ట్, ఆథర్, 3 ఉన్నారు. నాకు కేవలం టీచర్స్ కావాలి, ఆథర్ వద్దు, తర్వాత ఆర్టిస్ట్ వద్దు అంటున్నాడు. తెలుగు చూద్దాం. క్రింది బొమ్మను ఆధారంగా చేసుకొని ఈ కింద ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరు. ఉపాధ్యాయుడై రచయిత మరియు కళాకారుడు కాని వ్యక్తిని సూచించేది ఏది అని అంటాడు మా. సో ఉపాధ్యాయుడు అవ్వాలి, కానీ రచయిత కానీ కళాకారుడు కానీ అవ్వద్దు అంటున్నాడు మా. అవునా? రైట్. అంటే కేవలం టీచరే కదా ఉండేది ఇక్కడ. ఎందుకంటే అతను చెప్తున్నాడు కళాకారుడు కాకూడదు. తీసే
కళాకారుడు మొత్తాన్ని తీసేయాలి, ఆథర్ అవ్వకూడదు, తీసే ఆథర్ భాగం మొత్తాన్ని తీసేయాలి. ఇక నాకు ఆథర్ కాక కళాకారుడు కాక మిగిలిపోయింది కేవలం టీచర్ ఒక్కడేగా. మా ఇక్కడ ఎన్ వాల్యూ లేదు కాబట్టి మనం కేవలం టీచర్ ఒక్కనే తీసుకుంటాం. ఎన్ ఉంటే కనుక ఎన్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ లేదు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. సో ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. Problem number 64. In a certain code language, GOAL goal is written as 5139. మా ఒక పరిభాషలో GOAL గోల్ని 5139గా రాసుకోవచ్చు అంట. అలాగే LAME ని మనం 9327గా రాస్తామంట. అయితే MOLE మోల్ని ఏ విధంగా రాస్తావు అని అన్నాడు మా కదా. నువ్వు జాగ్రత్తగా చూస్తే GOAL గోల్, LAME లేమ్ రెండిట్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, కొత్తగా ఏవీ లేవు. చూసావా, ఇదిగో MOLE సరిపోయిందా అట్లా. సో ఇక్కడ నాకు గోల్ అండ్ లేమ్లో థర్డ్ లెటర్ ఏ, థర్డ్ డిజిట్ 3, సెకండ్ ఏ, సెకండ్ డిజిట్ 3, తర్వాత ఇక్కడ ఎల్ లాస్ట్ ప్లేస్లో ఉంది 9, ఇక్కడ ఎల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 9. సరిపోయిందా? అంటే దీని అర్థం ఇది డైరెక్ట్ కోడింగ్ అని అర్థం. ఇది డైరెక్ట్ కోడింగ్ అంటే ఫస్ట్ లెటర్కి ఫస్ట్, సెకండ్ దానికి సెకండ్, థర్డ్ దానికి థర్డ్, ఫోర్త్ దానికి ఫోర్త్, అలా అనమాట. సో MOLE మోల్, ఎం అంటే 2, ఓ అంటే 1, ఎల్ అంటే 9, ఈ అంటే 7. అంటే ఆన్సర్ 2197. సో 2197 ఎక్కడుంది మా ఆప్షన్ ఏలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ దిస్ ప్రాబ్లం. 64. 65. ఫైండ్ ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మా ఇచ్చిన వాటిలో మనకు భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడమ్మా. మొదటిది ఏ అనేది చూసుకుంటే కనుక ఆర్ అనేది 18th లెటర్, 11th లెటర్, 4th లెటర్ కదా. మా డిఫరెన్స్ -7, ఎం అంటే 13, టీ అంటే 20, ఎఫ్ అంటే 6. సో ఇదేమో +7, ఇదేమో -14. తర్వాత యు అంటే 21st లెటర్, ఎన్ 14th లెటర్, ఇది 7th లెటర్, అంటే -7. అలాగే ఇక్కడ ఎస్ అంటే 19, ఎల్ అంటే 12, ఈ అంటే 5. సో -7, ఇది కూడా -7 కదమ్మా. సో ఒక్క సి అనే ఆప్షన్లో తప్ప మిగిలిన అన్నిట్లో కూడా -7 ఉంది, ఒక్క సిలో తప్ప. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 65th క్వశ్చన్. నెక్స్ట్ 66. In a certain code language 481 means sky is blue అంట. మా 481 means sky is blue. దీన్ని మనం ఎలిమినేషన్ కోడింగ్ అంటాం. తర్వాత 246 means sea is deep కోడ్ చేశాడమ్మా. తర్వాత 698 means sea looks blue గా రాశాడమ్మా. అయితే నా క్వశ్చన్, హౌ విల్ బి బ్లూ బీ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? బ్లూను నువ్వు ఏ విధంగా కోడ్ చేస్తావు అన్నాడమ్మా. బై అబ్జర్వింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సెంటెన్సెస్, హియర్ ద కామన్ వర్డ్ ఈస్ బ్లూ అండ్ హియర్ కామన్ కోడ్ ఈస్ 8. సో రెండిట్లో బ్లూ తప్ప ఇంకా ఏవి కూడా కామన్గా లేవమ్మా. రెండిట్లో 8 తప్ప ఇంకొక నెంబర్ కామన్గా లేదమ్మా. కాబట్టి బ్లూ అనే పదానికి కోడ్ ఏంటంటే 8 అనే సంఖ్య. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 66th క్వశ్చన్. నెక్స్ట్ 67. మనకి ఇది బాడ్మాస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఏ మీన్స్ ఇంటూ, బి మీన్స్ డివైడెడ్ బై, సి మీన్స్ మైనస్ అండ్ డి మీన్స్ ప్లస్. అయితే ఆ ఈక్వేషన్లో సబ్ చేసి ఆన్సర్ చెప్పు అంటున్నాడమ్మా. సో 4, డి అంటే ఏంటమ్మా? ఇక్కడ డి మీన్స్ ప్లస్. తర్వాత 16, ఏ మీన్స్ మల్టిప్లికేషన్, 5, బి మీన్స్ డివైడెడ్ బై 8, సి అంటే ఏంటమ్మా? -5 కదా అమ్మా. 8 1s 8 2s are 16. నాకు మిగిలిపోతుంది 4 + 2 × 5 ఎంత?
10 minus 5, that is equal to, add all the positive signs, 14 minus 5, that is equal to 9. Only is the right answer. కాబట్టి మన ఆన్సర్ ఏంటి మా ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్రకారం మనం బాడ్మాస్ రూల్ని యూజ్ చేసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బాడ్మాస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ వి బాడ్మాస్. వి స్టాండ్స్ ఫర్ వెనికులం బార్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. మనకి ఇక్కడ వెనికులం కానీ బార్ కానీ ఆఫ్ కానీ లేదు, డివిజన్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. అందుకే 5/8 చేసేసి తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, క్యాన్సిల్ చేస్తాను, తర్వాత మల్టిప్లికేషన్ 5 2 10, తర్వాత అడిషన్స్ చేసుకోవాలి, లాస్ట్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఆ విధంగా అనమాట. ఓకేనా, ఆ రూల్ని మాత్రమే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మా 68 స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. అమ్మా అజంప్షన్స్ అంటే ఊహించుకోవడం. ఎలా ఊహించుకోవాలంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఊహిస్తానంటే కుదరదు. అజంప్షన్స్, థింక్ యాజ్ ఏ స్పీకర్. అంటే ఒక స్టేట్మెంట్ చెప్పే వ్యక్తి తాలూకా ఆలోచనని అక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది మాత్రమే అజంప్షన్ అవుతుంది తప్ప నీ మనసులో ఉన్నది నువ్వు అనుకునేది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకో. ఓకే, అజంప్షన్, థింక్ యాజ్ ఏ స్పీకర్ లాగా నువ్వు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో many organizations have switched over to online mode examination. many organizations అన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లోకి మారుతున్నారంట ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఎందుకు ఆన్లైన్లోకి మారుతున్నారు? ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఆన్లైన్లో మారడానికి ముందు మెయిన్ రీజన్ ఏంటంటే పేపర్ని సేవ్ చేయొచ్చు, చెట్లను నరకడాన్ని కొంతవరకు మనం తగ్గించవచ్చు, పర్యావరణాన్ని కాపాడచ్చు. సో ఆన్లైన్లో కండక్ట్ చేయడం ద్వారా మనకి చాలా భారీ స్థాయిలో, సపోజ్ మన బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సీని, లేకపోతే తర్వాత మన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ చూసుకుని పేపర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల మనకి ఎంత నష్టం. ఒక పేపర్ బండిలో 24 పేపర్లు, 30 పేపర్లు ఉంటాయి. అంటే అలా ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు ఒక రాష్ట్రంలో? ఒక దేశం తీసుకుంటే ఎంతమంది రాస్తారు? సో అన్ని చెట్లను మనం నరికేస్తున్నాం. సో దాన్ని సేవ్ చేయడానికి, పేపర్ కాస్ట్ తగ్గించుకోవడానికి, లేదంటే పర్యావరణం రక్షించడానికి, ఏదైనా కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అంటున్నారు. అమ్మా ఇప్పుడు నేను ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పాను అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, విద్యార్థులందరూ కూడా ఆన్లైన్లో మస్ట్గా రాయాల్సిందే రాస్తారు అని నేను అనుకుంటా. అంతేకాని కొంతమంది విద్యార్థులు, సార్ మా కంప్యూటర్ అంటే తెలియదు సార్, ఎట్లా యూజ్ చేయాలో తెలియదు సార్ అని నువ్వు అంటావని చెప్పి నేను అంటానా? నో. ఆన్లైన్ ఎగ్జామ్ అన్నానంటే గప్చుప్గా నువ్వు నేర్చుకొని రా, నా సంబంధంలే, నేను మాత్రం ఆన్లైన్లో కండక్ట్ చేస్తా అంటే మీ అందరికీ నాలెడ్జ్ ఉంది అని నేను అనుకుంటా. నేను పేపర్ సేవ్ చేయడానికి కావచ్చు, ఏదైనా రకరకాల థాట్స్ నేను ఆన్లైన్ ఎగ్జామ్ అంట. కరోనా టైం నేను ఆఫ్లైన్ కండక్ట్ చేయలేను, ఏం చేస్తా? ఆన్లైన్ కోచింగ్ అనగానే అందరూ మీరు వ్యతిరేకిస్తారని అనుకుంటానా? నో, నెవర్. నేను ఆఫ్లైన్కే దిక్కులేదు, కనీసం ఆన్లైన్ ఇస్తే స్టూడెంట్స్ ఎంతో కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకని కాదు, అందరు విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటా. అంతేకాని మేము ఆఫ్లైన్లో ఫీజు కట్టాను సార్, ఆన్లైన్లో వినాం సార్ అంటే ఈయన మాకు ఎవడికి నష్టం? అది నాకు సంబంధం లేదు. నేను యాజ్ ఏ స్పీకర్గా నేను ఆలోచించేది ఏంటి? నేను చెప్పింది జరగాలి, చెయ్యాలి అనేదే నా థాట్లో ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు పూర్తిగా నువ్వులా ఆలోచించకూడదు. స్పీకర్ మనసులో ఏదైతే ఉందో అది నువ్వు ఆలోచించాలి, గుర్తుంచుకో. ఓకే, ఇప్పుడు మెనీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోకి మారుతున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు స్పీకర్ ఆలోచన ఎలా ఉంటుంది? వాళ్ళ ఆలోచన ఆన్లైన్లో పెట్టడానికి ఆలోచన ఎలా ఉంటుంది? అజంప్షన్స్. Candidates from all the parts of the country may be well versed using computers. సో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉన్నది కాబట్టి నేను ఎగ్జామ్ దాంట్లో కండక్ట్ చేస్తున్నాను అంతే. సార్ మాకు లేదు సార్, మా పక్కింటోడికి లేదు సార్, ఎదురింటోడికి లేదు సార్ అని అలాంటివి తీసుకొచ్చి ఎటు పెట్టకూడదు. నేను కండక్ట్ చేస్తానని చెప్పాను అంటే జరగాలి, జరిగి తీరాలి అంతే. దట్స్ ఇట్. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. Number 2, online mode of examinations help in recruiting more capable personnel. ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట, మంచి దాని అంటే క్యాపబుల్ పర్సన్స్ అనేవాళ్ళు వస్తారు అని అంటున్నాడు. ఇది అంత అన్యాయం కదా అసలుకి. జిఆర్ఈ ఎగ్జామ్ మీ అందరికీ తెలిసిన ఉంటుంది, మీ ఫ్రెండ్స్ లేకపోతే మీరు రాయడమో లేకపోతే ఏదో ఉంటుంది. జిఆర్ఈ ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నారు? ప్రెసెంట్ కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఓడు ఏదో ఫ్యాకల్టీని పట్టుకునేది, మంచి క్వాంటిటీ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ వచ్చి బాగా వచ్చిన ఫ్యాకల్టీ పట్టుకునేది. ఈడు ఎగ్జామ్ ముందు కూర్చుంటాడు, ఫోటో తీస్తాడు, సార్కి పంపిస్తాడు, ఆయన చెప్పి ఆన్సర్ చెప్పగానే టిక్ అని ఆన్సర్ కొడతాడు. సో దీనివల్ల మంచి పరిజ్ఞానం విద్యార్థులు జిఆర్ఈ నిజంగా క్వాలిఫై అవుతున్నారండి? నో. ఆన్లైన్ ఎగ్జామ్ మనకి కాపీ కొట్టడానికి చాలా మంచి అవకాశం ఉన్నదా?
సో దాని నుంచి మంచి ప్రొఫెషనల్స్ బయటకు వస్తారని చెప్పడానికి ఆధారాలు ఏం లేవు. సో అసలు దానికి దీనికి సంబంధం లేదు. సో దాంట్లో ఇంకా ఫ్రాడే ఎక్కువ చేసే అవకాశాలున్నాయి. అలా అని చెప్పి ప్రతి దాంట్లో అని కాదు. సో ఇలా చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. కాబట్టి దాని నుంచి మంచి ప్రొఫెషనల్స్ బయటకొస్తారని చెప్తే మాత్రం యాక్సెప్టెడ్ కాదు. అసలు సంబంధం లేదు అది మనకి. విచ్ ఈస్ రాంగ్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సరైనది. సో ఇక్కడ ఆన్‌లైన్ ఎగ్జామ్ మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే ఇంకొకటి రిజల్ట్స్ త్వరగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసాం. రిజల్ట్ రావడానికి కనీసం 3 నెలలు, 4 నెలలు పట్టుద్ది. ఇప్పుడు చూడండి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వారం రోజుల్లో రిజల్ట్ బయటికి వేస్తారు. మాక్సిమం కేస్‌లో 2 వారాలు. ఇంకంతే. ఎందుకంటే అక్కడ సిస్టమ్ అనేది పనిచేస్తది. మనుషులు కాదు. మనుషులు ఎక్కువ మందిని తీసుకోవాలి. ఆ కరెక్షన్స్ కోసం మనుషులు తప్పు చేసే ఛాన్స్ ఉంటాయి. సిస్టమ్ అలా చేయదు కదా! కాబట్టి మెషిన్స్ వచ్చి పనిచేయడం ద్వారా మనం తక్కువ టైంలో రిజల్ట్స్‌ని రిలీజ్ చేయొచ్చు. అదొక కారణం. సిస్టమ్‌లో మనం ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం. అంతే తప్ప మంచి ప్రొఫెషనల్ వస్తారని కాదండి. ఓకే. దానికి దీనికి సంబంధం లేదండి. సో తెలుగులో మాట్లాడుకుందామా. అనేక సంస్థలు పరీక్షలు నిర్వహించడానికి ఆన్లైన్ విధానంలోకి మారాయి. మా ఊహలు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు కంప్యూటర్లను వినియోగించడం గురించి బాగా తెలుసు కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం మనం. తర్వాత ఆన్లైన్లో అనే నేను అనుకోవాలి. ఆన్లైన్ పరీక్షల విధానం మరియు సమర్థులైన వారిని నియమించడంలో సహాయపడుతుంది. అది నువ్వు చెప్పడానికి లేదు. Okay, wrong. Answer is only 1. Option A only is the right answer for this problem. 69. Should there be a complete ban on use of chemical pesticides? Okay, statements and arguments. Arguments అంటే మనందరికీ తెలిసిందే. ఆర్గ్యుమెంట్స్ అంటే వాదించుకోవడం. మనం చాలా విషయాల్లో మనం వాదించుకుంటాం. సో ప్రతి ఒక్క విషయంలో కూడా దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కరోనా టైంలో కర్ఫ్యూ విధించాలా అంటే అవును విధించాలి. దానివల్ల ప్రజలు చచ్చిపోకుండా ఉంటారు కాబట్టి విధించాలి అనేవాళ్ళు ఒక బ్యాచ్. నో వద్దు, విధించితే మాకు పొట్టగొడిసేది ఎట్లాగా, మేము బయటికెళ్ళి పని చేసుకొని వస్తేనే కడుపు నిండుతుంది, డబ్బులు వస్తాయి, కడుపు నిండుతుంది, లేకపోతే మాకు తిండి గింజలు లేవు, కర్ఫ్యూ వద్దు, లేకపోతే లాక్డౌన్ వద్దు అనే ఒక బ్యాచ్ ఒకటి. ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. 2 రకాల వాదనలు నిజమేనమ్మా. ఏ ఒక్కటి మనం కాదనలేం. నిజమే, లాక్డౌన్ పెట్టకపోతే మనుషులు చచ్చిపోతున్నారు కాబట్టి పెట్టాలి. నో అలా పెడితే మాకు తిండి గింజలేయి, మేము ఎట్లా బతకాలి అనే ఆకలి చావులతో చచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ వాడు చెప్పింది నిజమే, వీడు చెప్పింది నిజమే. నువ్వు ఒకదాన్ని నమ్మావు కాబట్టి ఎదురోడు చెప్పేది తప్పు అనుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు, గుర్తుంచుకోండి. నువ్వు తప్పు అని నమ్మావు కాబట్టి ఎదురోడు చెప్పేది కరెక్ట్ అనుకోవడం తప్పు అనుకోవడం నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్పావు, ఎదుటోడిది కూడా నువ్వు వినాలి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేంత వరకు గుర్తుపెట్టుకో, యు ఆర్ ఏ జడ్జ్, ఒక న్యాయవాదిలా నువ్వు ఉండాలి. అంటే వాడు చెప్పేది వీడు చెప్పేది ఇద్దరిది నువ్వు వినాలి. ఇద్దరిది విని వీటిలో ఏది మంచి అని నువ్వు చెప్పాలి. అండ్ నువ్వు చెప్పేటువంటి ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి, చెడు చేసే విధంగా అస్సలు ఉండకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అది ఉంది, ఖచ్చితంగా ఉంది అంటే నువ్వు ఉంది అనే యాక్సెప్ట్ చేయాలి. అది వద్దు, బ్యాన్ చేసేసారు ఆల్రెడీ అంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు బ్యాన్ చేశారు, చెయ్యాలి అని మాత్రమే నువ్వు చెప్పాలి. ఒకవేళ సమాజంలో అది లేదు, కొత్తగా రావాల్సిన ఆవశ్యకత ఉంది అంటే నువ్వు ఉంది అని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో అల్టిమేట్గా సమాజం బాగుండాలి నువ్వు చెప్పే ఆన్సర్ వల్ల అనే విషయం నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు ఆర్గ్యుమెంట్స్లో, వాదనలు. ఓకే రైట్ మై డియర్. సో షుడ్ దేర్ బి ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్? అమ్మ వ్యవసాయ క్షేత్రాలలో పూర్తిగా కంప్లీట్ బ్యాన్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్, కెమికల్ పురుగు మందులు, రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో అవి వాడకం పూర్తిగా నిషేధించాలని అంటున్నారు. పూర్తిగా నువ్వు రసాయన మందులు గనక వినియోగించడం ఆపేసావంటే గనక పురుగుల బారిన పడి అసలు ఆ మొక్కలు ఎదగడమే మానేస్తాయి. మనం ఒరిజినల్‌గా ఎందుకు కెమికల్ పెస్టిసైడ్స్ వాడొద్దు అంటున్నామంటే, ఆ పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల వాతావరణంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. అవి భూగర్భ జలాలలో నీటితో కలిసి మనం త్రాగడం ద్వారా, మనం సేవించడం ద్వారా మన బాడీలో పొట్టలోకెళ్ళిపోయి అది కొత్త రకమైన వ్యాధులకి క్యాన్సర్ రూపంలో తర్వాత ఫర్దర్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని బ్యాన్ చేయండి అని చెప్తున్నాం. మరి అది బ్యాన్ చేస్తే మొక్కలు ఎదిగేదెలా? వాటి గింజలు వచ్చేదెలా? మనం తినేదెలాగా? ప్రొడక్షన్ ఎలా వస్తది? కదా!
పూర్తిగా ఏ ఒక్క దాన్ని మనం బ్యాన్ చేయడం సాధ్యం కాని పని. సేంద్రియ ఎరువుల ద్వారా లేతే సేంద్రియ పద్ధతిలో చేస్తే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రాదు. అండ్ దాంట్లో గూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి కెమికల్ పెస్టిసైడ్స్‌ని యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా దానికి కూడా. ఎందుకంటే వాటికి కూడా పురుగు మందులుంటాయి. సో, పూర్తిగా బ్యాన్ చేయాలా అని అంటున్నాడు. పూర్తిగా బ్యాన్ చేయడం అనేది అది అసాధ్యం. ఎవరో ఇద్దరు ముగ్గురు ఆడ అలా చేస్తున్నారు సేంద్రియ ఎరువులతో కాబట్టి మొత్తం ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తే దాని ద్వారా మనకి ప్రొడక్షన్ తక్కువగా వస్తాయి. దానివల్ల అందరికీ ఆహారాన్ని అందించలేను. ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు ఇవన్నీ గూడా వచ్చిన అటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? నువ్వు నార్మల్ కల్చర్ చేస్తే నీకు తక్కువ ప్రొడక్షన్ వస్తది. హైబ్రిడ్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ వస్తది. హైబ్రిడ్‌లో ఏం వాడతారు? ఇలాంటివే యూజ్ చేస్తారు. మరి అవి యూజ్ చేయకపోతే నేను వాళ్ళకి ఆహార ధాన్యాలు ఇవ్వలేను నేను. కాబట్టి దీన్ని పూర్తిగా బ్యాన్ చేసే పరిస్థితులైతే లేవు. ప్రస్తుతం వాడుతున్నాం. కాబట్టి మనం దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలంటే యెస్ అని మనం కన్ఫర్మ్ చెప్పలేం. నో అని కన్ఫర్మ్ చెప్పలేం. యెస్ అవును బ్యాన్ చేయాలి. ఎందుకు అంటే దానివల్ల జరిగే నష్టాలు చెప్తాడు. దాన్ని యాక్సెప్ట్ చెయి. నో బ్యాన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే దానివల్ల ఉండే లాభాల గురించి చెప్తాడు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. సో వాడేం చెప్తాడు అనేది మనం చూద్దాం నెక్స్ట్. ఆర్గ్యుమెంట్ నంబర్ 1 నో the crops will get damaged by pests as almost each crop is attacked by pests during its life cycle తన జీవితకాలం మొత్తం మీద కూడా ఈ మొక్కలు ఏవో ఒక పురుగులకి బారిన పడతాయి కాబట్టి మనం పెస్టిసైడ్స్ వాడాల్సి ఉంటుంది కాబట్టి వాటిని బ్యాన్ చేయొద్దు ఇందాక చెప్పుకుందే కదమ్మా ఇది ఎస్ కరెక్టే వ్యాలిడ్ పాయింట్ అది అవును ఖచ్చితంగా అవి పురుగులు దాడి చేస్తాయి వాటి మీద. సో, పురుగు మందు కొడితే పురుగులు చస్తాయి. సో, కొట్టకపోతే మొక్కలే పోతాయి. మరి మనం తినేది ఎట్లా? కాబట్టి మనం నో అని చెప్పాలి. యెస్. రెండో పాయింట్ చూడమ్మా. యెస్. దేనికంట బ్యాన్ చేయాలంట. దేనికమ్మా? ఇట్ పొల్యూట్స్ దిస్ పొల్యూట్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో కంటామినేట్స్ గ్రౌండ్ వాటర్ సో థాట్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ కెన్ అరైజ్. అవును దాన్ని బ్యాన్ చేయాలి. ఎందుకు బ్యాన్ చేయాలంటే అవి పరిసరాల్లో ఎన్విరాన్మెంట్‌లో మరియు భూమిలో భూగర్భ జలాల్లో కలిసి అవి మన బాడీలోకి వెళ్తున్నాయి. కొత్త వ్యాధులకి కారకాలవుతున్నాయి. కాబట్టి వాటిని తీసేయాలి. దాన్ని బ్యాన్ చేయాలి అని చెప్తున్నాడు. యెస్ ఈ పాయింట్ నిజమే. సో, ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ కరెక్టే. వీడు చెప్పిన పాయింట్ కరెక్టే. 2 కరెక్ట్ కాబట్టి బోత్ అని చెప్పాలి. సో, మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 69. తెలుగులో మాట్లాడుకుందామా. వ్యవసాయ క్షేత్రాల్లో రసాయన పురుగు మందుల వాడకం పై పూర్తి నిషేధం విధించాలా? వాదనలు లేదు విధించకూడదు. దాదాపు ప్రతి పంట దాని జీవిత కాలంలో తెగుళ్ళ వలన దెబ్బతింటాయి. అవును నిజమే. కాబట్టి ఇది వ్యాలిడే. కాబట్టి బ్యాన్ చేయకూడదు. అవును బ్యాన్ చేయాలి. ఇవి పర్యావరణాన్ని మరియు భూగర్భ జలాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి చాలా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది కూడా వ్యాలిడే. సో 1 మరియు 2 వాదనలు బలంగా ఉంటే ఆన్సర్ ఏం పెట్టమన్నాడమ్మా? సి అనేది నీకు ఆన్సర్ పెట్టమన్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. 70. స్టడీ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. అమ్మ నీకు ఒక కింద వెన్ చిత్రాన్ని ఇచ్చాడంట దాని నుంచి ఆన్సర్ చెప్పంటున్నాడు. సో దాంట్లో ఏమేమి ఇచ్చాడంటే చూస్తామా నాకు దీర్ఘ చతురస్రం అనేదేమో ధనవంతుల్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత చతురస్రం ట్రయాంగిల్ ఏమో నాకు లిటరేట్ పీపుల్ అక్షరాస్యత కలిగిన వాళ్ళని. తర్వాత వృత్తం ఏమో ఫార్మర్స్ రైతుల్ని గురించి మాట్లాడుతుందంట. అయితే వాటి క్వశ్చన్ ఏంటంటే విచ్ లెటర్ రిప్రజెంట్స్ ద ఫార్మర్ హూ ఈజ్ లిటరేట్ బట్ నాట్ రిచ్. మా లిటరేట్ అంటే చదువుకున్నవారు అంటే తనకేం కావాలంట చదువుకున్న రైతులు కావాలి కానీ వారు ధనవంతులు కాకూడదు అన్నాడు. మా ధనవంతులు కానటువంటి చదువుకున్న రైతులు కావాలి. మా ధనవంతులు వద్దు అంటే ధనవంతులు ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ మొత్తాన్ని రిమూవ్ చేసేద్దామమ్మా. రెక్టాంగిల్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తే ఇప్పుడు నాకు మిగిలిపోయింది ఎల్ ఎన్ ఎం కదా. వీటిలో ఎల్ అనేది కేవలం లిటరేట్ పీపుల్ని, ఎం అనేది కేవలం రైతులని, ఈ ఎన్ అనేది లిటరేట్ చదువుకున్నటువంటి రైతుల్ని సూచిస్తుంది. వాడు అడిగినది కదమ్మా ఫార్మర్స్ హూ కెన్ రీడ్ హూ ఈజ్ ఎ లిటరేట్ అన్నాడు. సో 2 ఉన్నది ఎన్నే కదమ్మా. కాబట్టి ఆన్సర్ ఈస్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఎన్నోది ఇది problem number 70. Okay na? Right. Okay dear students, thank you, all the best.